అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? అతను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన కంపెనీ కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేయడంలోనే అతనికి అంతులేని తృప్తి ఉండేది. అలా పనిచేసేసరికి ప్రతిసారి అతనికి పై అధికారుల నుంచి అభినందనలు, ప్రమోషన్స్ లభించేసరికి తను ఆ సంస్థకి ఉన్నతికి ఎంతగా అవసరమో తెలిసొచ్చేది. అలాంటి ఉద్యోగి ఓ అర్ధరాత్రి వేళ తన ఇంటికి చేరుకునేసరికి అక్కడ తన 10 ఏళ్ల కొడుకు ఇంకా మేలుకొనే కనిపించాడు. ఇంత రాత్రైంది, ఇంకా పడుకోలేదా అంటూ చిరాగ్గా కొడుకుని అడిగాడు ఉద్యోగి. అతని మనసులో ఇంకా ఉద్యోగం తాలూకు చిరాకు అలానే ఉంది. లేదు, నీతో కలిసి తిందామని ఎదురు చూస్తున్నాను అన్నాడు కొడుకు దీనంగా. నాతో నీకు పోటీ ఏంటి? సమయానికి తిని చదువుకొని పడుకోక అంటూ విసుగ్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకున్నాడు తండ్రి. కొడుకు ఏమీ మాట్లాడకుండా ఒక్కో ముద్ద నిదానంగా తింటున్నాడు. అలా తింటూనే తండ్రి వంక చూస్తున్నాడు. తండ్రి ఇంకా తన ఆఫీస్ వ్యవహారాల నుంచి బయటపడలేదు. తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఏవో మెయిల్స్ చూసుకుంటూ భోజనం చేస్తున్నాడు. నాన్న, నువ్వు రోజుకెంత సంపాదిస్తావు అని హఠాత్తుగా అడిగాడు కొడుకు. ఆ మాటలకి తండ్రికి ఒక్కసారిగా కోపం వచ్చింది. నీకు అసలు బుద్ధుందా? పెద్దవాళ్ళను ఇలాంటి ప్రశ్నలు అడగకూడదని తెలియదా? అయినా అడిగావు కాబట్టి చెప్తున్నా విను. నా జీతం రోజుకి 2000. నాతోటి వారందరికంటే అది చాలా రెట్టింపు. ఎంత కష్టపడితేనే నేను ఈ స్థాయికి చేరుకున్నానో తెలుసా అన్నాడు తండ్రి. అతని మాటల్లో తెలియని గర్వం ఏదో తొణికిసలాడింది. కొడుకు కాసేపు ఏం మాట్లాడలేదు. అటు తర్వాత బిక్కుబిక్కుమంటూ, నాన్న, నాకు 1000 రూపాయలు ఇవ్వగలవా అంటూ అడిగాడు. ఆ మాటలతో తండ్రిలోని కోపం నశాలానికి అంటింది. ఇందాకేమో నీ జీతం ఎంత అని అడిగావు, ఇప్పుడేమో 1000 రూపాయలు ఇమ్మంటున్నావు. ఇలా నన్ను విసిగించడానికేనా ఇంత రాత్రివేళ మెలకువగా ఉంది? అయినా అంత డబ్బుతో నీకేం పని అంటూ నానా తిట్లు తిట్టి చివరికి 1000 రూపాయల నోటు కొడుకు ముఖం మీద విసిరికొట్టాడు. కొడుకు కళ్ళ వెంట నీళ్లు తిరుగుతుండగా నిదానంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. తండ్రి భోజనం పూర్తయింది. ఇక పడుకుందామనుకుంటూ ఉండగా కొడుకు గుర్తొచ్చాడు. పాపం, తెలిసి తెలియని వయసు, వాడిని మరి ఎక్కువగా తిట్టాను. ఆఫీస్లో కోపమంతా వాడి మీదే చూపించాను అని జాలి పడుతూ ఓసారి కొడుకు గదిలోకి తొంగి చూశాడు. కొడుకు ఇంకా మెలకువగానే ఉన్నాడు. వాడి ముందు బోలెడు చిల్లరుంది. వాడేదో కొనుక్కోవాలని డబ్బులు పోగేసినట్లున్నాడు. దానికి తక్కువ కావడంతో నన్ను అడిగాడు. పాపం అనుకున్నాడు. కొడుకు భుజం మీద చెయ్యి వేసి, ఏం నాన్నా, ఏం కొనుక్కోవాలనుకుంటున్నావు? నేను ఇచ్చిన డబ్బుతో లెక్క సరిపోతుందా అని అనునయంగా అడిగాడు. కొడుకు బెరుగ్గా, నాన్న, వచ్చే సోమవారం నా పుట్టినరోజు. ఆ రోజు నువ్వు నాతో పాటు ఇంట్లోనే ఉంటావా అని అడిగాడు. అబ్బే, సోమవారమా? ఇంకేమన్నా ఉందా? అయినా మరీ అత్యవసరమైతే తప్ప నేను సెలవు పెట్టనని నీకు తెలుసు కదా అన్నాడు తండ్రి తడుముకోకుండా. కొడుకు మరేం మాట్లాడకుండా తన చేతిలో ఉన్న చిల్లరనంతా తండ్రి దగ్గరికి జరిపాడు. దానిమీద ఇందాక తండ్రి ఇచ్చిన 1000 రూపాయలు కూడా పెట్టాడు. నాన్న, నీ రోజు జీతం 2000 అన్నావు కదా, ఇవిగో 2000. ఇవి తీసుకుని నాతో ఒక్కరోజు గడపవా ప్లీజ్? నేను 6 నెలల నుంచి దాచుకున్న డబ్బంతా కలిపి 1000 రూపాయలైంది. దానికి నువ్వు ఇందాక ఇచ్చిన 1000 రూపాయలు కలిపితే 2000 అవుతాయి. ఇవి తీసుకొని నా పుట్టినరోజు నాతోనే గడుపు ప్లీజ్ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. తండ్రికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తాను స్థాయిలోనూ ఆర్థికంగానూ ఎదుగుతున్నాడని సంబరపడ్డాడే గాని ఆ ఎదిగే క్రమంలో లోతుల్లోకి జారిపోతున్నాడు అని ఇన్నాళ్ళు అతను గ్రహించలేకపోయాడు.
ఎదుగుదల అందరికీ అవసరమే, కానీ దానికోసం దేన్ని ఎంతవరకు వదులుకోవాలి అన్నదే ప్రశ్న. ఒక్క సంపాదన ఒక్కటే ముఖ్యం కాదండి. మనకు వీలు దొరికినప్పుడల్లా మన పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. అప్పుడే వాళ్ళ మనసుకి ఉల్లాసంగాను ఉత్సాహంగాను ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.